ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాగునీరు కలుషితం కావడం సర్వసాధారణం. ఈ కాలంలో పొరపాటున వ్యాధి సోకిన నీటిని తీసుకున్న మూత్రపిండాలు కాలేయంపై ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో కామెర్లు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఏ బ్యాక్టీరియా, వైరస్ త్వరగా ప్రభావితం కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వీటిని ఆరోగ్యంగా ఉంచాలంటే ఎలాంటి మందులు తీసుకోవాల్సిన పని లేదు. మంచి ఆహారం తీసుకుంటే చాలు. కిడ్నీ ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. భారతీయ వంటకాల్లో ఉపయోగించే కొన్ని ఆయుర్వేద మూలికలను ఉపయోగిస్తే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. వర్షాకాలంలో వీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మూత్రపిండాల కోసం పసుపు. మీ రోజువారీ ఆహారంలో పసుపు పొడితో చేసిన చట్నీని తీసుకోండి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎంజైమ్లు, కర్కుమిన్ అనే సమ్మేళనం కారణంగా శరీరంలో వాపు, నొప్పిని కలిగించే బ్యాక్టీరియా, వైరస్లను నాశనం చేస్తుంది. అయితే ఎవరికైనా కామెర్లు వస్తే చికిత్స సమయంలో పసుపును తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి వైద్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ప్రతిరోజు ఆహారంలో పసుపు తీసుకోవాలి. ఇది కామెర్లు వచ్చే ప్రమాదం నుంచి కాపాడుతుంది. వర్షాకాలంలో భోజనం తర్వాత మంచినీటిలో పసుపు కలిపి తీసుకోండి. ఇలా రోజుకు ఒక్కసారి మాత్రమే చేయండి. అల్లం తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచాలంటే అల్లం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బ్లాక్ టీలో కొద్దిగా అల్లం కలిపి రోజు తాగవచ్చు. చట్నీ, పప్పు, కూరగాయలు మీరు చేసుకునే ప్రతి ఆహారంలో అల్లం ఉపయోగించండి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే వెల్లుల్లిని తినండి. వెల్లుల్లిలో అల్సిన్ అనే సమ్మేళనం శరీరంలో మంట, నొప్పి, ఇన్ఫెక్షన్ కారణమయ్యే సూక్ష్మ జీవులను నిరోధిస్తుంది. అందువల్ల పప్పు, కూరగాయలు, చట్నీల్లో వెల్లుల్లిని ఖచ్చితంగా ఉపయోగించండి. మీరు తెలియక వ్యాధి సోకిన ఆహారం లేదా నీరు తీసుకుంటే మీ శరీరం నుంచి విషాన్ని ఫిల్టర్ చేయడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.